జిల్లా కేంద్రంలో కార్యక్రమం చేయాలనేది పిలుపునివ్వడం జరిగింది. సెక్రటరీ గారు చెప్పినట్టుగా ఈరోజు మన జిల్లాలో ప్రోగ్రాం అనౌన్స్ చేసుకొని నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసుల అత్యుత్సాహంతో అక్కడ వేసినటువంటి టెంట్ని తీసేసి పోలీస్ స్టేషన్కి ఈవెంట్ అరెస్ట్ అయిన చేతులకి మన దీక్ష కార్యక్రమాన్ని భగ్నం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది పోలీసు వల్ల లేకపోతే వెనకాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోకల్ లీడర్స్ లేకపోతే ప్రభుత్వం అనేది కూడా తేలాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా మనం కాకుండా ఇతర పార్టీలు క్రయ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ విద్యలో సెంటర్లో మనం చెక్ చేసుకొని నిరసన కార్యక్రమం అనేకం చేసినప్పుడు కూడా పర్మిషన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు పైనుంచి డీసీ నుంచి వచ్చిన పేరుతో రూరల్ సిఐ మమ్మల్ని కూర్చోబెట్టిన సందర్భంగా ఆ మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థమైంది. మా డీసీ గారికి ఎందుకు ఆ 40% రిజర్వేషన్ పైన అక్కసో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో ఏమైనా సిపిఎంలు చేస్తున్నారు, నేను పోయి రిలీజేషన్ కానీ ఇక్కడ భోగిలో చేయలేదు అనేటువంటి వాళ్ళకున్న అక్కసో, ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మా బీజేపీని బదనాం చేస్తున్నారు వీళ్ళనే పేరుతో వాళ్ళు ఏమైనా ఎంకరేజ్ చేసి చేయించలేదు. కానీ ఇలా మన కార్యక్రమాన్ని చేయకుండా చేయాలనేటువంటి ఏ కుట్రదారులు అయితే ఉన్నారో ఆ కుట్రదారులకి సిపిఎం ఆఫీసులో ఇచ్చినటువంటి దీక్షనే వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే కార్యక్రమం అరెస్ట్ చేస్తే వెళ్ళిపోతున్నారు అనేటువంటి ప్రజలకి వీళ్ళ వాయిస్ పోలేనటువంటి ఏమైనా కుట్ర వెళ్ళేదేమో, కానీ అది సాగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే అసెంబ్లీలో తీర్మానం చేయడం, క్యాబినెట్ సమావేశం ఆర్డినేట్ చేయడం, అది గవర్నర్ పంపడం, ఆ గవర్నర్ బీజేపీకి సంబంధించినటువంటి మనిషి కాబట్టి ఏదో లీగల్లీ అడ్వైస్ తీసుకోవాలనేటువంటి పైకి పంపడం, ఆ పార్లమెంట్ దగ్గర వీళ్ళ నిర్వహిస్తున్నట్టుగా వీళ్ళు కాంగ్రెస్ పోయి 300 తీసుకువేయడం, అర్థం చూస్తుంటే బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ కేంద్రంలో బీజేపీ కానీ లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ ప్రభుత్వానికి ఇలా మెజార్టీ సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, మా ప్రభుత్వం లేదు, 42% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేస్తే పార్లమెంటు ఆమోదం పొందాలి, ఆ పార్లమెంట్లో మేము మైనార్టీ ఉన్నాం అనేది ఇక తెలుసు. అయితే వాళ్ళ మీద పెట్టేసి వీళ్ళేదో రాజకీయ ఒప్పందం కట్టుకోవాలనేటువంటి ఆలోచనతో చేసిన తప్ప వాస్తవంగా రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాలనేటువంటి కాదు, మా పని అయిపోయింది అనేటువంటి చేతులు దొరుకుతున్నటువంటి ఆలోచన ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న పరిస్థితున్నది. ఇలా బీజేపీ ఇలా బీసీలకు పెద్ద పీట వేస్తున్నాం, ఇలా బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రంలో చేస్తాం అనే కొత్తలు ప్రధాని ఇలా బీసీలే ప్రధానిగా ఉన్నాడు, నేను బీసీలకి ఎక్కడ ప్రయాణిస్తామని ఎందుకు అంటే మనవాద సిద్ధాంతంతో వాళ్ళు ఆ పరిపాలన చేస్తున్నారు. బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలంలో ఉన్నటువంటి బీజేపీ అని దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు అందరూ కూడా
విమర్శిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మా ప్రధాని బీసీ తెలంగాణలో కూడా బీసీని ముఖ్యమంత్రి చేసిన పోతులో మాట్లాడి నోటీతోటి మాట్లాడిన ఆచరణలో నిరూపించాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అయితే అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రకారంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అలాగే బీజేపీ కానీ చిత్తశుద్ధితోటి అమలు చేయాలనేది ఈ పోరాటం అనేది ఇప్పటిదాకా నాయకులు చెప్పినట్టుగా కేవలం కాంగ్రెస్ ఢిల్లీలో జగన్మంత దగ్గర నిర్ణయించినంత మాత్రం కాదు. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కానీ అగ్రపక్షాలు కానీ అగ్రపక్ష ప్రజా సంఘాలు కానీ ఇతర మేధావి సెక్షన్ కానీ అందరినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దిగ్బంధన చేసే పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనేటువంటిది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఉన్న ఈ నేపథ్యంలో ఇలా మొత్తం మన పార్టీ కూడా మన హైదరాబాద్లో ధర్నా చేసినప్పుడు కూడా రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో చేసిన ధర్నాలో కూడా బీజేపీని ఎన్నికైనటువంటి పని మనకు మంచి సందర్భం కూడా వచ్చింది. కాంగ్రెస్ని బీజేపీని ఇలా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ చర్చ జరిగినా అక్కడ ఖచ్చితంగా బీజేపీ యొక్క ద్వంద్వమైంది. ఎందుకంటే 10% పేరుతోటి ఇలా గుజరాత్లో ముస్లింలకు అమలు చేసిన ఇక్కడ తెలంగాణలో 10% ముస్లింలకు ఎందుకు ఇవ్వాలనే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మాట్లాడతారు. అక్కడే పక్కన ఉన్న గుజరాత్లో ఆ రాష్ట్రం బీజేపీ గవర్నమెంట్లో ముస్లింలకి బీసీ రిజర్వేషన్ పేరుతో అమలు చేస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో అమలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో ఎందుకు అమలు చేసే కాడ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ద్వంద్వమైతే ఇలా సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఆలోచన చేస్తూ ఉన్నది. రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధి కనుక ఉంటే ఇలా బీసీలకి 47% స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఇలా పార్టీలకు అతీతంగా ఎక్సెప్ట్ బీజేపీకి యాంటీగా మొత్తం టోటల్ పార్టీస్ ని టోటల్ ప్రజా సంఘాలని టోటల్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎక్కడికెక్కడ ఆఫీసులు దిగ్బంధన చేస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం ఎందుకు అవకాశం ఉంది.